హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా. బంగ్లాదేశ్ టీం ఇండియాకి టూర్కి వచ్చింది. ఈ టూర్లో బంగ్లాదేశ్ మొత్తం 2 టెస్ట్ మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లు ఆడిద్ది. ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఈరోజు రెండో టెస్ట్ స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ వచ్చి 27 సెప్టెంబర్ 2024. ఫస్ట్ టెస్ట్లో టీమిండియా గెలిచింది. మరి రెండో టెస్ట్ ఈరోజు డే 1 సమ్మరీ చూద్దాము. ఇక ఈ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈ స్పిన్కి అలుపుకులించే ఈ పిచ్చుల పైన 4th ఇన్నింగ్స్ ఆడాలంటే చాలా కష్టము. కానీ రోహిత్ శర్మ మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్ రిజల్ట్ ఏమో చూసుకోవాలి. మరి ఫ్రెండ్స్, ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న బంగ్లాదేశ్ టీం యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. బంగ్లాదేశ్ 2 మార్పులు చేసింది. అదేంటంటే, ఫస్ట్ మ్యాచ్లో ఆడిన నహీద్ అండ్ టస్కిల్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. నహీద్ అండ్ టస్కిల్ ప్లేస్లో తైజుల్ అండ్ ఖలీద్ ఆడుతున్నారు. బంగ్లాదేశ్ ఓన్లీ 2 చేంజెస్ మాత్రమే చేసింది. మిగతా టీం అంతా సేము. ఇప్పుడు ఓపెనర్స్ ఎవరెవరు అంటే, బంగ్లాదేశ్కి షాద్మాన్ అండ్ జకీర్ ఓపెనర్స్గా వస్తారు. నెంబర్ 3లో శాంటో, కెప్టెన్ శాంటో వస్తాడు. నెంబర్ 4లో మొమినుల్ వస్తాడు. నెంబర్ 5లో ముష్ఫికర్ బ్యాటింగ్కి వస్తాడు. నెంబర్ 6లో సకీబుల్ హసన్ ఆల్రౌండరు. నెంబర్ 7లో లిటన్ దాస్ వస్తాడు. నెంబర్ 8 మొహిదీ వస్తాడు. నెంబర్ 9లో తైజుల్. నెంబర్ 10లో హసన్. నెక్స్ట్ నెంబర్ 11లో ఖలీల్. ఇది బంగ్లాదేశ్ టీం యొక్క డీటెయిల్స్ ఈ మ్యాచ్లో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేన్ 11 డీటెయిల్స్ చూద్దాము. టీమిండియా మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు. బంగ్లాదేశ్ మాత్రం 2 చేంజెస్ చేసింది. టీంలో ఎటువంటి మార్పు లేదు. ఫస్ట్ టెస్ట్లో ఆడిన టీమే మళ్ళీ ఆడుతున్నారు. ఓకే, బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం ఒకసారి. టీమిండియా తరపు నుంచి ఓపెనర్స్ మనందరికీ తెలిసిందే కదా, జైస్వాల్ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్లో వస్తారు. నెంబర్ 3rd పొజిషన్లో వచ్చి శుభ్మన్ గిల్ వస్తాడు. నెంబర్ 4thలో కింగ్ కోహ్లీ వస్తాడు. నెంబర్ 5th ప్లేస్లో రిషబ్ పంత్. నెక్స్ట్ నెంబర్ 6thలో కేఎల్ రాహుల్. నెంబర్ 7th పొజిషన్లో జడేజా ఆల్రౌండరు. నెంబర్ 8th పొజిషన్లో అశ్విన్ ఆల్రౌండరు. నెంబర్ 9th పొజిషన్లో ఆకాష్ దీప్. నెంబర్ 10th పొజిషన్లో బుమ్రా. నెంబర్ 11లో సిరాజ్. ఇది టీమిండియా యొక్క బ్యాటింగ్ ఆర్డరు. ఈ రెండో టెస్ట్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8.3 ఓవర్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 26 రన్స్కి ఫస్ట్ వికెట్ కోల్పోయింది 8.3 ఓవర్స్ వద్ద. జకీర్ హసన్ 24 బాల్స్ డక్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్లో. ఆకాష్ దీప్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. బంగ్లాదేశ్ 12.1 ఓవర్స్ వద్ద 29 రన్స్ వేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. షాద్మాన్ 36 బాల్స్లో 24 రన్స్ వేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 29 రన్స్ 12.1 ఓవర్స్లో. ఫ్రెండ్స్, ఈ సెకండ్ టెస్ట్లో డే 1 ఫస్ట్ సెషన్ సమ్మరీ ఇది. ఈ సెషన్లో మొత్తం టీమిండియా 26 ఓవర్స్ వేసారు. 74 రన్స్ ఇచ్చిండు. 2 వికెట్స్ తీసారు టీమిండియా. రన్ రేట్ వచ్చి బంగ్లాదేశ్ది 2.85 ఉంది ఈ ఫస్ట్ సెషన్లో. బంగ్లాదేశ్ 28.5 ఓవర్స్ వద్ద 80 రన్స్ చేసింది. 3rd వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శాంటో 57 బాల్స్లో 31 రన్స్ వేసి అశ్విన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 80 రన్స్ 28.5 ఓవర్స్లో 3 వికెట్స్. 3వ వికెట్గా కెప్టెన్ శాంటో అవుట్ అయ్యిండు. ఫ్రెండ్స్, ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఉదయం 1 అవర్ లేట్గా స్టార్ట్ అయింది. 9:30కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 10:30కి స్టార్ట్ అయింది. ఎందుకంటే వర్షం పడి గ్రౌండ్ అంతా అవుట్ఫీల్డ్ బాగాలేదని 1 అవర్ లేట్గా స్టార్ట్ చేసిండు. మళ్ళీ బంగ్లాదేశ్ 35 ఓవర్స్ వద్ద మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సెకండ్ సెషన్లో. అప్పటికి బంగ్లాదేశ్ 35 ఓవర్స్కి 107 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయారు. మధ్యలో కొద్దిసేపు మ్యాచ్ ఆపేశారు వర్షం పడటం వల్ల సెకండ్ సెషన్లో. ఈ సెకండ్ సెషన్లో వర్షం ఎంతకీ తగ్గకపోవటం వల్ల మ్యాచ్ని డే 1 కాల్డ్ ఆఫ్ చేసిండ్రు. వర్షం పడి డే 1 కాల్డ్ ఆఫ్ అయిపోయింది. అయిపోయే సమయానికి బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్కోర్ కార్డ్ ఇది
35 ఓవర్స్లో 107 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 6 ఉన్నాయి దాంట్లో. బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఇప్పుడు దాకా జకీర్ డక్అవుట్ అయ్యిండు 24 బాల్స్లో. ఆకాష్దీప్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. షాద్మాన్ 36 బాల్లో 24 రన్స్ వేసి అవుట్ అయింది. ఆకాష్దీప్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ. ఫస్ట్ 2 వికెట్స్ ఆకాష్దీప్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు. నెక్స్ట్ మొమినుల్ మాత్రం స్టాండర్డ్గా ఆడుతున్నాడు. 81 బాల్స్ ఆడి 40 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. కెప్టెన్ శాంటో 57 బాల్స్లో 31 రన్స్ వేసి అశ్విన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు. నెక్స్ట్ ముష్ఫికుర్ రహీమ్ 13 బాల్స్ ఆడి 6 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఇది పొజిషను. డే 1 కాల్ ఆఫ్ అయిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 107 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఈ సిరీస్లో మొత్తం 2 టెస్ట్ మ్యాచ్లే. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్లో ఒకవేళ వర్షం పడి మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అయినా ఈ సిరీస్ మాత్రం టీమిండియాది అవుతుంది. నెక్స్ట్ ఇంకా 5 డేస్ ఉన్నాయి, ఇంకా 4 డేస్ ఉన్నాయి కాబట్టి వన్ డే వేస్ట్ అయిపోయింది. ఇంకా 4 డేస్లో చూద్దాం మ్యాచ్ రిజల్ట్ వస్తుందో లేదో. ఒకవేళ వర్షం పడి రద్దు అయినా ఈ సిరీస్ని టీమిండియా 1-0 తేడాతో గెలుస్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోగానే బంగ్లాదేశ్ టీమిండియాతో 3 T20లు ఆడి ఈ సిరీస్ని క్లోజ్ చేస్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోగానే ఫస్ట్ T20 వచ్చి అక్టోబర్ 6వ తేదీన స్టార్ట్ అవుతుంది. సెకండ్ T20 అక్టోబర్ 9, మూడో T20 అక్టోబర్ 12వ తేదీతో అయిపోతుంది. అందరితో ఈ సిరీస్ కంప్లీటెడ్. ఈ సిరీస్ అయిపోగానే టీమిండియా న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లన్నీ లైవ్లో చూడాలంటే బంగ్లాదేశ్ మ్యాచ్లన్నీ లైవ్లో చూడాలంటే టీమిండియాతో జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ సెకండ్ మ్యాచ్ ఫుల్గా జరుగుతుందో లేదా వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోతుందో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ డే 2 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.